అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. అందరికీ మరొకసారి గురు పౌర్ణమి లేదా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురువును సేవించి గౌరవించి ఆరాధించేటటువంటి రోజు గురు పౌర్ణమిగా అభివర్ణించొచ్చు. పౌర్ణమి తిథి వచ్చింది కాబట్టి సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. గురువు మన జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. మోక్షం సాధించాలన్నా, భగవంతునిలో మమేకం అవ్వాలన్నా గురువు ద్వారా ఆ మార్గం సులభం అవుతూ ఉంటుంది. దక్షిణామూర్తిని రోజు ఆరాధించేటటువంటి ఒక అలవాటు, ఆ స్తోత్రాన్ని పఠించేటటువంటి అలవాటు చేసుకోండి. వెంటనే తప్పకుండా మంచి భవిష్యత్తు, మంచి విలువైనటువంటి జీవితం విధానము అన్ని కూడా మనకు అలవడుతూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక దాని గురించి తెలుసుకుందాము. విశ్వం పశ్యతి కార్యకారణ తయా స్వస్వామి సంబంధత శిష్యాచార్య తయా తదైవ పితృ పుత్రాధ్యాత్మన భేదత స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయ పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అలాగే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యనాత్మని మాయయా బహిరివోద్భుతం యథా నిద్రయ యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అలాగే బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాలకలన వైచిత్ర చిత్రీకృత మాయావీవ విజృంభయత్యపి మహాయోగివ య స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తిని వినాయకుణ్ణి, అలాగే దక్షిణామూర్తిని శివుణ్ణి, కేశవుణ్ణి, పార్వతీదేవిని, ఇలా కనకదుర్గమ్మను, అలాగే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరుణాచల రమణ మహర్షి, కాంచి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర పరమాచార్య, ఈయన 99 ఏళ్ల వరకు అలా జీవించి ఉన్నంత కాలము భక్తి మార్గంలో గడిపినటువంటి మహా వ్యక్తి. కాబట్టి మరి ఇటువంటి వ్యక్తుల్లో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని గురువుగా ఎంచుకోండి. షిరిడి సాయిబాబాని ఎంచుకుంటారా, లేదా మీ తల్లిని గురువుగా ఎంచుకుంటారా, తండ్రిని గురువుగా ఎంచుకుంటారా, మరి ఏ ఇతర వ్యక్తిని, మీ జీవితాన్ని ఆదర్శవంతంగా మిమ్మల్ని చాలా బలోపేతం చేసినటువంటి వ్యక్తి, మీ మీద చాలా మంచి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని మీరు గురువుగా ఎంచుకోవచ్చు. అందరికీ మరొకసారి గురు పూర్ణిమ లేదా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువును సేవించండి, ఆరాధించండి, దూషించకండి. దూషిస్తే లేనిపోని పాపము, పుణ్యం కాస్త ఖాతాలో పోయి పాపము చేకూరుతుంది. కాబట్టి మరి ఒక పాటను పాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం గురు పౌర్ణమి సందర్భంగా. ఎంతెంత దయనీతియో సాయి, ఎంతెంత దయనీతియో సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీదియో సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీదియో సాయి. తొలగించినావు వ్యాధుల ఊదితో, వెలిగించినావు దివ్వెలు నీటితో, తొలగించినావు వ్యాధుల ఊదితో, వెలిగించినావు దివ్వెలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీదియో సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓం సాయి. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, అనువున నిండిన
బ్రహ్మాండంలా అణువున నిండిన బ్రహ్మాండంలా అందరిలో నీవే కొలువైయున్నావు. ఎంతెంత దయనీదియోం సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓం సాయి. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. మారుతి నీవే, గణపతి నీవే, మారుతి నీవే, గణపతి నీవే. సర్వదేవతల నవ్యాకృతి నీవే. ఎంతెంత దయనీది ఓం సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓం సాయి. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, బాబా మా సాయి బాబా, బాబా మా సాయి బాబా, బాబా. ఎంతెంత దయనీది ఓం సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓం సాయి. బాబా షిరిడి సాయి బాబా, బాబా మా సాయి బాబా, బాబా షిరిడి సాయి బాబా, బాబా షిరిడి సాయి బాబా, బాబా షిరిడి సాయి బాబా, షిరిడి బాబా. ఇలా ఉంటుందండి పల్లవి చరణము. చక్కగా ఇవన్నీ కూడా గురువును గురువుకు అంకితం చేస్తూ ఈ పాటలన్నీ కూడా పాడుకుంటూ ఉండండి. అలా పాడుకుంటూ ఉంటే గురువుకు అంకితం చేస్తూ చేయండి ఏ పని చేసినా. అప్పుడు భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుందని తెలియజేస్తూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.